విశ్వం పుట్టుక, పరిణామం గురించి వైజ్ఞానిక ప్రపంచం ఆమోదం పొందనప్పటికీ ప్రభావదాయకమైన సిద్ధాంతాన్ని అభివృద్ధిపరిచిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లికర్. భారతీయ జిజ్ఞాస, పాశ్చాత్య శాస్త్ర ప్రతిభ మేళవింపే ఆయన మేధో మూర్తిమత్వం. నార్లికర్ను ఆధునిక ఆర్యభట్టుగా భావించడం సముచితంగా ఉంటుంది. విశ్వసాగర తీరాన అందమైన నత్తగుల్లలు, నునుపైన గులకరాళ్లను వెతుక్కుంటూ ఆవుల ఒడ్డుకు మంగళవారం ప్రాతకాలంలో వెళ్లిపోయిన చిరస్మరణీయ వైజ్ఞానికుడు. మన దేశంలో ఆధునిక విశ్వశాస్త్ర అధ్యయనాలకు ఆద్యులలో ఒకరైన నార్లికర్ సామాన్య ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి జీవితాంతం పలు విధాలా కృషి చేసిన వైజ్ఞానికుడు. సివి రామన్, హోమీ భాభా, మేఘనాథ్ సాహా వలె విజ్ఞాన శాస్త్ర విషయాలను ప్రజలకు సరళంగా, సుబోధకంగా వివరించగల ప్రతిభావంతుడు, ప్రశస్త విద్యాబోధకుడు. అన్నీ వేదాల్లోనే ఉన్నాయట అనే ఆలోచన ధోరణులను ఆయన గట్టిగా వ్యతిరేకించేవారు. పురాతన భారతదేశంలో విమానాలు ఉండేవని, ప్లాస్టిక్ సర్జరీ ఉండేవన్న వాదనలను ఆయన కొట్టివేసేవారు. అవి ఎంత అహేతుకమో, అసత్యాలో తన శ్రోతలు, పాఠకులు విశ్వసించేలా తేటతెల్లంగా చెప్పేవారు, రాసేవారు. శుద్ధ వైజ్ఞానిక విషయాలు ఎప్పుడూ గట్టి ప్రమాణాల ప్రాతిపదికనే ఉంటాయి. సంప్రదాయ ఆలోచనా రీతులపై వైజ్ఞానిక దృక్పథం ఆధిక్యం వహించినప్పుడు మాత్రమే సమాజంలో పురోగతి సాధ్యమవుతుందని ఆయన విశ్వసించారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు, సాంకేతికతలు విమర్శనాత్మక దృక్పథాన్ని పెంపొందించాయి. వాస్తవాలను అంగీకరించి గౌరవించే వైఖరులను ప్రోత్సహిస్తున్నాయి. సంప్రదాయం కేవలం ఆచారం కనుక గౌరవించడాన్ని త్యజించేలా చేశాయి. అయితే ఇప్పుడు సంప్రదాయాలే మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి, వాస్తవికంగా ఆలోచించేందుకు అవరోధమవుతున్నాయని నెహ్రూ స్వాతంత్ర్యానికి పూర్వం అన్న మాటలను 2003లో తన ది సైంటిఫిక్ ఏజ్ అన్న పుస్తకంలో ఉటంకించి మన శ్రేయస్సుకు ఎంతో ఆవశ్యకమైన వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించుకునేందుకు ఇంకా చాలా దూరం పయనించవలసి ఉన్నదని నార్లికర్ స్పష్టంగా చెప్పారు. వాస్తవ సమస్యలను వైజ్ఞానిక దృక్పథంతో పరిష్కరించుకోవడమే వర్తమాన భారతదేశం ముందున్న ప్రధాన సవాలని ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారు. సైన్స్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లినందునే నార్లికర్ను మరాఠీ సాహిత్య ప్రపంచం 2021లో ప్రతిష్టాత్మక అఖిల్ భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనకు అధ్యక్షుడిగా ఎన్నుకొని తనను తాను గౌరవించుకున్నది. నార్లికర్ ఆత్మకథ ఏ టేల్ ఆఫ్ 4 సిటీస్ మరాఠీ మాతృకకు జాతీయ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ప్రస్తుతం ముప్పిరిగొంటున్న మతపరమైన భావోద్వేగాలను నివారించేలా ప్రజల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని వికసింపచేయడమే నార్లికర్కు సరైన నివాళి. విద్యాధికులు అయిన తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో మేధో శిక్షణ పొందిన నార్లికర్ ఉన్నత విద్యాభ్యాసానికి బెనారస్ నుంచి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. గణిత శాస్త్రంలో ప్రశస్త ప్రతిభాపాటవాలు, ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్ హోయిల్ శిష్యరికం, ఖగోళ భౌతిక శాస్త్రంలో పథ నిర్దేశకుడిగా ఎదిగేందుకు నార్లికర్కు తోడ్పడ్డాయి. నార్లికర్ తన పరిశోధనా కృషిని ప్రారంభించే నాటికే ఫ్రెడ్ హోయిల్ మరో 2 శాస్త్రవేత్తలతో కలిసి విశ్వం పుట్టుక, పరిణామంపై స్థిరస్థితి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విశ్వానికి ఆద్యంతాలు ఉండవని, అది ఎప్పుడూ అస్తిత్వంలో స్థిరస్థితిలో ఉంటుందని ఈ సిద్ధాంతం ప్రతిపాదించింది. అందరూ భావిస్తున్నట్టు ఈ సిద్ధాంత ప్రతిపాదకుల్లో తాను లేనప్పటికీ తరువాయి దశల్లో ఆ సిద్ధాంతాన్ని మౌలికంగా గణితాత్మకంగా చేసి క్వేజై స్టెడీ స్టేట్ కాస్మాలజీ థియరీగా అభివృద్ధిపరచడంలో ప్రధాన భాగస్వామిగా ఉన్నానని నార్లికర్ చెప్పారు. విశ్వావిర్భావానికి సంబంధించి ఇప్పటికీ ప్రబలంగా ఉన్న విశ్వశోధనలో మౌలిక పురోగతికి విశేషంగా దోహదం చేసిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిందే స్టడీ స్టేట్ థియరీ. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని సవాల్ చేసినప్పటికీ అది ప్రతిపాదించినట్టు విశ్వం నిరంతరం విస్తరిస్తుందనే విషయాన్ని అంగీకరించి హోయిల్, నార్లికర్లు తమ సిద్ధాంతంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ వైజ్ఞానిక జగత్తు బిగ్ బ్యాంగ్ థియరీనే ఆమోదిస్తూ వస్తోంది. విశ్వం మన పూర్వభావనలు లేదా పాక్షికాభిప్రాయాలకు అనుగుణంగా ఉండదు. ఆ బ్రహ్మాండాన్ని నిజాయితీగా అర్థం చేసుకునేందుకు మనం నిబద్ధమై ఉండాలని నార్లికర్ తరచూ అంటుండేవారు.
1988లో యూజీసీ ఆహ్వానంపై పూణేలో ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ను వ్యవస్థాపించారు. ఆ సంస్థ ద్వారా ఖగోళ భౌతిక శాస్త్ర పరిశోధనల్లో భారతీయ ప్రతిభా పాటవాలు సమున్నతంగా వెలుగొందేలా చేశారు. భారతీయ వైజ్ఞానిక పరిశోధనల వికాసానికి ఆయన అందించిన మహోన్నత సేవ ఈ సంస్థేనని ఆయన సహచరులు, విద్యార్థులు ముక్త కంఠంతో చెబుతారు.